తెలంగాణలో ఇవాల్టి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నేటి నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరాలకు రోజుకు 1,00,000 మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. ఏర్పాట్లలో భాగంగా 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. కాళేశ్వరంలో 15 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సంగమేశ్వర మహాదేవ సర్వకామఫలప్రదాతీర్థరాజ నమస్తుభ్యం బాబా యొక్క రావడం సంకల్పం రైట్. అయితే ఇవాళ సాయంత్రం సీఎం దంపతులు కాళేశ్వరం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సరస్వతి ఘాట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సరస్వతి పుష్కర ఘాట్ లో రేవంత్ ఫ్యామిలీ పుణ్యస్నానం ఆచరించనుంది. అనంతరం కాళేశ్వర స్వామిని సీఎం దంపతులు దర్శించుకోనున్నారు. 10 అడుగుల సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరించనున్నారు. 86 వసతి గృహాలను ప్రారంభిస్తారు. ఇక 12 రోజుల పాటు త్రివేణి సంగమంలో కాశీ పండితులతో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. రోజు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యాగాలు కొనసాగుతాయి. రోజు సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు నవరత్నమాల హారతి ఇస్తారు. ప్రతిరోజు రాత్రి కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల కోసం కాళేశ్వరంలో టెంట్ సిటీ ఏర్పాటు చేయగా సరస్వతి పుష్కరాలకు 3,500 మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలతో పాటు 36 మంది వైద్యులు, 450 మంది వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.